నర్పవి 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 ఇలా నర్పవి 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 ఇలా నర్పవి 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 ఇలా నర్పవి ఇలా 11 టైమ్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి మనం అమ్మ అరచేతుల్లో అమ్మవారిగా భావించి వారాహి అమ్మవారిగా భావించి చూసి అమ్మవారిని మనసులో తలుచుకుని మీరు భక్తి శ్రద్ధలతో కనుక 11 సార్లు 11 టైమ్స్ చదివితే మీకు చాలా మిరాకిల్స్ చేస్తారండి అమ్మవారు. మెయిన్ ఏంటంటే మనకి భక్తి శ్రద్ధలు ముఖ్యం. చాలామంది మంచం మీద ఉండి చేయాలా, కింద దిగి చేయొచ్చా, లేకపోతే ఇలాగ మొహం కడుక్కోకుండా బ్రష్ చేయకుండా చేయొచ్చా, ఇలాంటివన్నీ అడుగుతున్నారండి. అవసరం లేదండి, అవన్నీ కాదు. కానీ మీరు ఒకవేళ మంచం మీద మీకు ఇబ్బంది అనిపిస్తే కిందకి దిగిపోయి చేసి చదివేసుకోండి. ఇప్పుడు అమ్మవారిని మనం ఉదయం లేవగానే కొంతమందికి మన సెంటిమెంట్ ఉంటుంది, దేవుడి మొహం చూడాలి అనుకుంటాం. అలాంటప్పుడు చేతిలోనే అరచేతిలోనే అందరూ అంటారు లక్ష్మీదేవి ఉంటుంది మనకి అని చెప్తారు చాలామంది మన పెద్దవాళ్ళు. అలాగే అమ్మవారిని అరచేతిలో చూసుకుని వారాహి అమ్మవారిగా భావించి మనం చేసుకుంటే సరిపోద్ది అనమాట. అదే వీళ్ళందరూ నాకు డౌట్స్ అడిగే క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ రోజు అడుగుతూ ఉంటారు అనమాట. అవి లేదంటే మెసేజ్ చేయడం, కామెంట్స్ చేయడం చేస్తున్నారు. ఇలాగా ఈ విధంగా మీరు చేసుకోండి. చాలామందికి హెల్త్ ఇష్యూస్ కూడా బాగుంటున్నాయని చెప్పారు. మిరాకిల్స్ జరుగుతున్నాయి మా జీవితంలో, మా కోరికలు నెరవేరి అని చెప్తున్నారు. చిన్న మంత్రం ఇది అమ్మవారిది, చాలా పవర్ఫుల్ మంత్రం. మీరందరూ కూడా చేసుకుని హ్యాపీగా సంతోషంగా ఉండండి. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి. జై వారాహి మాత.